ఈ సేల్స్లో ఏ ఐఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? ఐఫోన్ 15 మీద అమెజాన్లో అయితే మనకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఇంకా ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ఐఫోన్ 16 సిరీస్ మీద అయితే మీకు భారీ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ ఆఫర్స్ చూడగానే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఐఫోన్ కొనాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, ఇంతవరకు మీరు ఎప్పుడు ఐఫోన్ యూజ్ చేయలేదు అనుకుంటే, మీ దగ్గర స్ట్రిక్ట్గా 45,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ డబ్బులు లేవు అనుకుంటే, అప్పుడు మీరు 43,700 రూపాయలకి అమెజాన్లో ఐఫోన్ 15 మాత్రమే కొనండి. ఐఫోన్ 13 అలాగే 14 మీద కూడా చాలా డిస్కౌంట్ తీస్తున్నారు. ఐఫోన్ 14 మీకు 40,000కే వస్తుంది. సో ఐఫోన్ 14 మీరు తీసుకునే కన్నా కొన్ని డబ్బులు యాడ్ చేసుకుని ఐఫోన్ 15 తీసుకోండి. ఐఫోన్ 13 జోలికైతే అస్సలు వెళ్ళకండి. ఐఫోన్ 13ని 14ని వదిలేయండి. ఇంకా ఐఫోన్ 16 తీసుకోవాలా 17 తీసుకోవాలా అని చెప్పి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. రీసెంట్గా మనకి ఐఫోన్ 17 లాంచ్ అయింది. 16లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ అవుట్ చేసి ఐఫోన్ 17 తీసుకొని వచ్చారు. ఒక రకంగా ఐఫోన్ 16 కన్నా ఐఫోన్ 17 చాలా మంచి డీల్ అనమాట. కాకపోతే ఐఫోన్ 17 కొనాలంటే మీరు 1 year వెయిట్ చేయాలి. మీరు ఒక 1 year వెయిట్ చేయగలిగితే మళ్ళీ ఇదే టైంకి సేల్స్లో ఐఫోన్ 17 మీకు సేమ్ ఇదే ప్రైస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే అప్పుడు ఐఫోన్ 17 కొనుక్కోండి. అలా కాదు మీరు ఇప్పుడే ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ అరౌండ్ 70,000 రూపాయల దాకా ఉంటే అప్పుడు మీరు ఐఫోన్ 16 Pro తీసుకోండి. నన్ను అడిగితే ఈ సేల్స్లో మీకు ఒక పర్ఫెక్ట్ ఐఫోన్ కావాలంటే డైరెక్ట్గా ఐఫోన్ 16 స్కిప్ చేసేసి ఐఫోన్ 16 Proకి అయితే వెళ్ళండి. 70,000కి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఐఫోన్ 16తో కంపేర్ చేసుకుని ఐఫోన్ 16 Proలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఐఫోన్ 16 Pro తీసుకోండి. దగ్గర 90,000 వరకు డబ్బులు ఉంటే మాత్రం అప్పుడు ఐఫోన్ 16 Pro Max తీసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఐఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్స్ షేర్ చేయండి. ఈ షార్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.